కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయనందుండి నడుచుకొనుడి. చెట్టు బలముగా ఉండాలంటే వేరు బలంగా ఉండాలి. ఇల్లు బలంగా ఉండాలంటే పునాది బలంగా ఉండాలి. మన ఆత్మీయ జీవితాలు బలంగా ఉండాలంటే యేసుక్రీస్తునందు మన పునాది బలముగా ఉండాలి. దేవుని వాక్యమునందు స్థిరముగా ఉన్నప్పుడు మనము కూడా స్థిరముగా ఉండగలుగుతాము. అప్పుడే దేవుని మందిరముగా పరిశుద్ధమైన ఆలయముగా కట్టబడతాం. విశ్వాసమునందు స్థిరముగా జీవించగలుగుతాం. ఈ బలమైన పునాదితో కట్టబడిన ఈ మందిరమునందు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ముందుకు సాగిపోవాలి.